రాష్ట్రంలో గనులు లీజుల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. రాష్ట్రంలో గనులు లీజుల గురించి మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన మీద బండేయాలని చెప్పి విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పాపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు. అప్పుడప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టినాడంట. ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు, జీర్ణించుకోలేడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇటుకుంటాడు, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా, వాడి కుటుంబాన్ని తొక్కాలా, వాళ్ళ కుటుంబాన్ని చెడు చేయాలా అని చెప్పి. పాపం ఆయన అంటే ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా కానీ అంతే, ఆయన మీద పడాల్సిందే, ఆయనను ఏమేమో ఆయన చేయాల్సిందే. నిజంగా ఎంత అడ్డుగోలు ఆరోపణలు అంటే ఇది. దశాబ్దాలుగా గనులకు సంబంధించిన విషయానికి వస్తే, దశాబ్దాలుగా ఈ గనులను దోచుకుని అడ్డగోలుగా సంపాదించింది ఎవరు? 2018 ఈ మైనర్ అండ్ మేజర్ ఖనిజాల కారణంగా, మైనర్ అండ్ మేజర్ మినరల్స్ కారణంగా 2018-19 చంద్రబాబు నాయుడు చివరి సంవత్సరంలో ఆదాయం ఎంత రాష్ట్ర ప్రభుత్వానికంటే 2210 crores, 2200 కోట్లు. ఈరోజు 2023-24లో మేజర్ అండ్ మైనర్ మినరల్స్ శాఖకు 4000 కోట్ల ఆదాయం. మేజర్ అండ్ మైనర్ ఖనిజాల కారణంగా వచ్చిన ఆదాయం 2018-19లో 2200 కోట్లు అయితే 2023-24లో 4000 కోట్లు. ఆదాయం 2200 కోట్ల నుంచి 4000 కోట్లకు పెంచితే కరప్షన్ జరుగుతుందా? మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఈ పెరిగిన ఆదాయం ఎక్కడున్నది? మాట్లాడేసరికి ఆలోచన ఉండాలి. ఏపీఎండిసి, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2018-19లో చంద్రబాబు దిగిపోయే టయానికి దాని ఆదాయం 400 కోట్లు. ఏపీఎండిసి ఆదాయం చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి దాని ఆదాయం 400 కోట్లు. ఈరోజు దాని ఆదాయం 3000 కోట్లు పైచిలుకు. ఏపీఎండిసి ఆదాయం ఈరోజు 3000 కోట్లు పైచిలుకు 2023-24. ఆయన హయాం దిగిపోయే టయానికి 400 కోట్లు, 23-24 టయానికల్లా 3000 కోట్లు దాటింది. ఎక్కడ మనం మాట్లాడుతున్నాము? ఆరోపణలు చేసేసరికి ఏదైనా లాజిక్ ఉండాలా, ఏదైనా రీజన్ ఉండాలా? వైట్ పేపర్ అంటాం, అబద్ధాలు చెప్తాం. ఎంత మటుకు ధర్మం ఇది? ఏమంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి, ఆయన మీద పడతాయాలి. ఏమన్నా పద్ధతి, ఇది ఏమన్నా చేసే ఆలోచన? ఇంకొకటి, ల్యాండ్ రీసర్వే అండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. మై గాడ్, అసలు ఎన్నికలు జరిగేటప్పుడు అయితే ఎంత దారుణమైన ప్రచారం చేసినారనంటే, యాక్చువల్లీ రెవల్యూషన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక రెవల్యూషన్. ఎంత గొప్ప రెవల్యూషన్ అంటే ఇది. ఈరోజు భూములు కొనుక్కోవాలని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటే, ఆ భూములు కొనాలంటే మీకు భయం. ఆ అమ్మే వాడు టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, నేను కొనే టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని భయం మీకుంది. ఆ అమ్మేవానికి భయం, రేపొద్దున ఇంకొకడు టైటిల్స్ తీసుకొని వచ్చి నేను ఒరిజినల్ ఓనర్, నువ్వు కాదు ఒరిజినల్ ఓనర్ అంటాడేమో అని చెప్పి వాళ్ళకు అనే అమ్మేవానికి భయం. మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంది. గవర్నమెంట్ గ్యారంటీయే కాదు, గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఇన్సూరెన్స్ ఆల్సో. కొనేవానికి అమ్మేవానికి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది. నీ టైటిల్స్ నేను భరోసా అని. అంటే నీ టైటిల్స్ను వెరిఫై చేసి, నీ టైటిల్స్ను గవర్నమెంట్ వెరిఫై చేసి, నీ కోసం అని చెప్పి రాళ్ళు, సరిహద్దు రాళ్ళు నువ్వు చూపించిన చోట గవర్నమెంట్ పెట్టి, నీ కోసం ఫ్రీగా గవర్నమెంటు ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయర్ను నియమించి, 15,000 మంది సర్వేయర్లను నియమించి, 4 ఏళ్ల ప్రక్రియలో, 4 ఏళ్ల కార్యక్రమం ఇది. 4 ఏళ్లలో గవర్నమెంట్ వుడ్ బి స్పెండింగ్ 2000 కోట్లు పైచిలుకు ఆన్ సర్వే ఎక్విప్మెంట్, ఆన్ సర్వేయర్స్ సాలరీస్, ఆన్ ది స్టోన్స్. నీకోసం పాతుతా ఉన్న ఈ స్టోన్స్ గవర్నమెంట్ సర్వే చేసి, నువ్వు చూపించిన సరిహద్దురాలు నీకోసం గవర్నమెంట్ నాటించి, నీకోసం గవర్నమెంట్ సర్వే చేసి నీకు ఆ డాక్యుమెంట్స్ ఇస్తూ ఉంది.
నీ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది, నీకు భరోసాగా గవర్నమెంట్ నిలబడతా ఉంది. దట్ ఈస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అని ఏమేమో ప్రజలలో అపోహలు క్రియేట్ చేసి దాన్ని నాశనం చేసి చివరికి దాని గురించి దుష్ప్రచారం చేసి ఆ దుష్ప్రచారం నుంచి బయట పడలేక దాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అసెంబ్లీలో క్యాన్సిల్ చేసినారు. అసెంబ్లీలో తీర్మానం చేసి రద్దు చేసినారు. రద్దు చేస్తానే కేంద్ర ప్రభుత్వం అనేది రివర్స్ అనింది. కేంద్ర ప్రభుత్వం అనేది ఎవరైతే ల్యాండ్ రిఫార్మ్స్కు సంబంధించి రిఫార్మ్స్ ఇన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ గురించి ఎవరైతే అడుగులు ముందుకు వేస్తారో వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ is incentivizing giving them 50-year loan, interest-free loans, giving them 50 years interest-free loans for capital expenditure. అని బడ్జెట్లో నిన్న కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్ చదివింది. ఈరోజు వాళ్ళకి ఇన్సెంటివ్స్ రావాలనంటే జగన్ చేసిన ఈ రిపోర్ట్ అంతా చూపించుకుంటే తప్ప నుంచి వాళ్ళకి ఇన్సెంటివ్స్ రావు. ఒక పని చేసేసరికి ఎందుకు చేస్తావు? అమెరికాలో ఎందుకు టైటిల్స్లో నీకు కాంప్లికేషన్స్ రావు? ఎందుకు నీకు వెస్ట్రన్ వరల్డ్లో క్రయ విక్రయాలకు సంబంధించి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎందుకు లేవు? ఎందుకనంటే టెక్నాలజీ ద్వారా నువ్వు సర్వేలు 15,000 మంది సర్వేలను ఉపయోగించి రోవర్లు కొని ప్రతి గ్రామ సచివాలయంలో ఇవన్నీ పెట్టి నువ్వు ఇవన్నీ సరిహద్దురాలను నాటించి రికార్డ్స్ అన్ని అప్గ్రేడ్ చేసి ఈ రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసిన రికార్డ్స్ అన్నీ కూడా మళ్ళీ మ్యూటేషన్స్ చేసి మ్యూటేషన్స్ పూర్తి చేసి సబ్ డివిజన్స్ కంప్లీట్ చేసి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ సచివాలయంలోనే ఆ రికార్డు పుస్తకం పెట్టి సచివాలయంలోనే నీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా నీకు కల్పిస్తూ సేవలు అందిస్తూ ఇవన్నీ చేసిన తర్వాత 4 ఏళ్ళు పట్టిన తర్వాత కూల్ ఆఫ్ పీరియడ్ టైం ఇస్తారు. ఇవన్నీ చేసినామో ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు చెప్పండి అని చెప్పి చెప్తారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు 17,000 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఆల్మోస్ట్ 8,000 రెవెన్యూ గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసినాం ఎక్సర్సైజ్. ఎక్కడ కంప్లైంట్స్ లేవు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అవన్నీ రికార్డ్స్ అన్నీ పెట్టిన తర్వాత కూల్ ఆఫ్ పీరియడ్ ఇస్తారు, 1 year టైం ఇస్తారు. ఎన్ని రికార్డ్స్ పెట్టి ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు రండి చెప్పండి అని చెప్పి. అబ్జెక్షన్స్ ఏమీ లేకపోతే కూల్ ఆఫ్ పీరియడ్ అయిపోయిన తర్వాత దెన్ ద గవర్నమెంట్ విల్ గివ్ ది ఇన్సూరెన్స్, దెన్ ద గవర్నమెంట్ విల్ గివ్ ద గ్యారంటీ. దట్ ఈస్ అ రిఫార్మ్. అని నాశనం చేసినారు. 9,50,000 మంది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇచ్చినారు. ఏ ఒక్కరికి ఏదో ఆన్లైన్లో ఇవ్వడమే నీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వమని ఎవరికి అనలా, జిరాక్స్ కాపీలు ఇటు ఎవరికి లే, అందరూ ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇచ్చినారు. 9,50,000 మంది పైచిలకు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇచ్చినారు. అపోహలు క్రియేట్ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని రూయిన్ చేసి ఏం సాధిస్తున్నారు?